నమస్తే వెల్కమ్ టు యాదవ్ విజన్ నేను మీ నక్క మహేష్ యాదవ్ సోదరులారా రోజు రోజుకి యాదవులు రాజకీయంగా దిగజారిపోతున్నారు ఒకరి మధ్య ఒకరికి సమన్వయం లోపిస్తుంది కులం పట్ల ఒక కనెక్టివిటీ లేకపోవడం వల్ల యాదవులను ప్రభుత్వాలు ఓట్లేసే యంత్రాలుగా చూస్తున్నాయి తప్ప వీళ్ళకు పదవులు ఇవ్వకపోతే పార్టీకి నష్టం జరుగుతుందనే ఆలోచన చేయటం లేదంటే యాదవుల చైతన్యం మీద పార్టీలు ఎంత క్లారిటీగా ఉన్నాయనేది అందరూ కూడా ఆలోచించాల్సిన సందర్భం ఇది ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది అన్ని అగ్రవర్ణాలకైనా అత్యధికంగా ఉన్న వారికి ప్రాధాన్యత ఏది కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్తలుల్లి షురు యాదవ ముదిరాజ్ వర్గాలకు మొక్కుబడి పోస్టులు నామినేటెడ్ పదవుల్లో మొండి చేయి అగ్రవర్ణాలకే అన్నింటా ఛాన్స్ సీఎం నుంచి ఆర్టీఐ చీఫ్ కమిషనర్ దాకా 50 కీలక పోస్టుల్లో ఓసీ రెడ్డిలే కులగణన ప్రకారం కేటాయింపులు ఏవి అనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది అయితే తెలంగాణలోని అత్యధిక సామాజిక వర్గాలకు అన్యాయం జరుగుతున్నదని స్వయంగా కాంగ్రెస్ పార్టీ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వంలో తమ సామాజిక వర్గాలకు సరైన ప్రయారిటీలు ఇవ్వడం లేదని మండిపడుతున్నారు నామినేటెడ్ పదవులు ప్రభుత్వ విభాగాల్లోని అధికారుల పోస్టుల భర్తీలో ప్రాధాన్యత లేదని నిరుత్సాహం చెందుతున్నారు యాదవ సామాజిక వర్గ నేతలకు ముదిరాజ్ వర్గాలకు మొక్కుబడిగా పోస్టులు ఇస్తున్నారని విమర్శ చేయడం జరుగుతుంది రెడ్డి కమ్మ సామాజిక వర్గాలకు టాప్ ప్రయారిటీ ఇస్తున్నారని బీసీ వర్గాల కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తాము కూడా పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పై కొట్లాడామని కానీ పవర్లోకి వచ్చాక తమ వర్గంపై వివక్ష చూపడం ఏమిటని ఓ బీసీ నేత స్వయంగా ప్రశ్నించారు బీసీ కులగణనతో బడుగు బలహీన వర్గాలకు మేలు జరుగుతుందని ఒకవైపు కాంగ్రెస్ ప్రచారం చేస్తూనే మరోవైపు తన ప్రభుత్వంలో ఆయా వర్గాలకు సముచిత స్థానం ఇవ్వడంపై సర్వత్రా చర్చ జరుగుతున్నది దీనిపై ప్రభుత్వంతో పాటు పార్టీలోని ముఖ్య నేతలు అసంతృప్తిగానే ఉన్నారు కానీ పైకి ప్రజాప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నామని చెప్తున్నారని గాంధీ భవన్ లీడర్లు రగిలిపోతున్నారు నామినేటెడ్ పదవుల కేటాయింపు బాధ్యత హైకమాండ్కు వదిలేయకుండా సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు ప్రభుత్వం పార్టీ విధానపరమైన నిర్ణయాలను ఫస్ట్ కాంగ్రెస్ నుంచి మొదలు పెట్టాల్సిన ఆవశ్యకత ఉన్నదంటూ ఓ సీనియర్ నేత వెల్లడించడం జరిగింది తెలంగాణలో చేసిన కులగణన ప్రకారం 46.25% బీసీలు ఉండగా 15.79% ఓసీలు 17% ఎస్సీలు 10% ఎస్టీలు 10% ముస్లిం మైనార్టీ బీసీలు 2.48% ముస్లిం మైనార్టీ ఓసీల జనాభా ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు స్పష్టంగా తెలియజేయడం జరిగింది అయితే బీసీలో అత్యధికంగా యాదవులు అదేవిధంగా ముదిరాజ్ సామాజిక వర్గాలు ఉన్నాయి కానీ ఓసీలకు ఇచ్చిన పదవులు పోస్టింగుల్లో సగం కూడా ఈ వర్గాలకు ఇవ్వలేదని ఆయా లీడర్లు చెప్పడం జరుగుతుంది బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఆర్టీఐ కమిషన్ల ఎంపికలో ఒక్క బీసీకి కూడా అవకాశం కల్పించకపోవడం దారుణమని రాజ్యసభ సభ్యులు బీసీ సంఘం సీనియర్ నేత ఆర్ కృష్ణయ్య ప్రభుత్వంపై ఫైర్ అవ్వడం జరిగింది ఇదే బీసీలకు చేసిన న్యాయమా అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు జనాభా లెక్కల ప్రకారం పదవులు పోస్టింగ్ ఇవ్వాల్సిందేనని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మొత్తానికి ప్రభుత్వంలో రెడ్డి సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తున్నారు సీఎం నుంచి ఆర్టీఐ చీఫ్ కమిషనర్ వరకు 50 కీలక పదవుల్లో రెడ్డి సామాజిక వర్గం వారే ఉన్నారు ఇక ఓసీ కమ్మలో 10 మంది వెలమలో 2 ఓసీ బ్రాహ్మణ్ 7 ఓసీ రాజు 1 ఓసీ ఆర్యవైశ్యం 3 మున్నూరు కాపు 8 మందికి కీలక పదవుల్లో ఛాన్స్ లభించడం జరిగింది ఇక ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి 3 పద్మశాలిలో 4 గౌడ్లో 12 ఎస్సీ మాదిగలో 11 ఎస్సీ మాలలో 9 ఎస్సీ లంబాడలో 2 కోయలో 2 ఎరుకలో 1 బీసీ కుర్మలో 2 ఛాన్స్ రాగా ముస్లిం నుంచి 12 క్రిస్టియన్ నుంచి 1 బీసీ రజక నుంచి 2 బీసీ వడ్డెర నుంచి 2 బీసీ పెరిక నుంచి 1 బీసీలో అతిపెద్ద సామాజిక వర్గమైన యాదవుల నుంచి కేవలం 2 మాత్రమే అవకాశం కల్పించడం జరిగింది గత ప్రభుత్వంలో యాదవ సామాజిక వర్గానికి మంత్రి ఎమ్మెల్సీ ఎంపీ రాజ్యసభ లోక్సభ 5 కార్పొరేషన్ చైర్మన్లు కమిషన్ మెంబర్లు 3 జెడ్పీ చైర్మన్లు 4 జిల్లా అధ్యక్ష పదవులతో పాటు ఈ సామాజిక వర్గం అభివృద్ధి సంక్షేమానికి దాదాపు 7,000 కోట్లు ఖర్చు పెట్టింది బీఆర్ఎస్ పార్టీ కానీ తమ ప్రభుత్వంలో ఇంతకంటే దారుణంగా వ్యవహరిస్తారని కలలో కూడా ఊహించలేదని యాదవ సామాజిక వర్గానికి చెందిన ఓ కీలక నేత చెప్పడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం పవర్లోకి వస్తే అన్ని వర్గాలకు జనాభా దామాషా ప్రకారం న్యాయం జరుగుతుందని తాను భావించానని కానీ ఆ పరిస్థితి లేకపోవడం తనకే ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నదని ఆయన చెప్పడం జరుగుతుంది ఈ విధానం ఇలాగనే కొనసాగితే రాబోయే రోజుల్లో పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉన్నదని ఆయన హెచ్చరించడం జరుగుతుంది ఈ మధ్య పదవుల విషయంలో పీసీసీ చీఫ్ మహిళా చీఫ్ మధ్య వార్ నడిచింది ఇప్పటికీ ఇది చల్లారలేదు ఇలాంటి సమయంలో సామాజిక వర్గాల వారీగా ఇస్తున్న ప్రయారిటీ చర్చకు రావడం హాట్ టాపిక్ గా మారింది ఇప్పుడు ప్రకటించిన పదవుల్లో कैबिनेट मंत्रुलतो पाटू चैर्मन्लु कमीशन्लु लीगल सेल्स कार्पोरेशन यूनिवर्सिटीलु विविध प्रभुत्व संस्थलु तदितर नामिनेटेड पदवुलु
మొత్తం ఉన్నాయి. ఈ పదవుల్లో యాదవ్ సామాజిక వర్గానికి 2 పదవులు దక్కడం పట్ల సీనియర్ కాంగ్రెస్ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం జరుగుతుంది. కాబట్టి సోదరులారా, ఇప్పటికైనా ఆలోచన చేయండి. ఇవాళ పార్టీల కోసం కష్టపడమే కాదు, పదవుల కోసం కూడా కష్టపడాలి. మన సామాజిక వర్గాలు కూడా అభివృద్ధి చెందాలి. కాబట్టి ఖచ్చితంగా పదవుల కోసం డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. కాబట్టి చూస్తూనే ఉండండి యాదవ్ విజన్ ఛానల్. మా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.